అవనిపై కురిసెను జ్ఞాన కిరణం. ఇదిగో నవయుగ ప్రారంభం. కాలచక్రాన గడియ తిరిగెను తండ్రి శివుడు ధరణికి దిగెను. అజుమానపు చీకటిని తరిమెను ఆత్మజ్యోతిని వెలిగించెను. అవనిపై కురిసెను జ్ఞాన కిరణం. ఇదిగో నవయుగ ప్రారంభం. పరాభవనామా సంవత్సరాన ఆత్మీయ ఉగాది శుభతరుణం. పంచాంగము వినే ముందు నీ జీవిత చిత్రం మార్చుకో. గుణాల వేప పూతిని వికారాల చేదును వదులుకో. పరాభవంటే పాతవి వీడుట, పరమాత్ముని చెంతకు చేరుట. సత్యమైన జ్ఞానపు బెల్లంతో జీవితంలో మధురత నింపుట. అవనిపై కురిసెను జ్ఞాన కిరణం. ఇదిగో నవయుగ ప్రారంభం. పరాభవనామా సంవత్సరాన ఆత్మీయ ఉగాది శుభతరుణం. వస్త్రము విడిచిపెట్టుము ఓ నేస్తమా. ఆత్మస్మృతియే నూతన వస్త్రము ధరించుకో ప్రతిక్షణమునా. కలియుగ రాత్రి ముగిసిపోవును, సత్యయుగ ప్రభాతము వచ్చును. శివ తండ్రి తోడుంటే చాలు, ప్రతిరోజు ఉగాదిగా మారును. అవనిపై కురిసెను జ్ఞాన కిరణం. ఇదిగో నవయుగ ప్రారంభం. పరాభవనామా సంవత్సరాన ఆత్మీయ ఉగాది శుభతరుణం. కాలచక్రాన గడియే తిరిగెను తండ్రి శివుడు ధరణికి దిగెను. అజమానపు చీకటిని తరిమెను ఆత్మజ్యోతిని వెలిగించెను. అవనిపై కురిసెను జ్ఞాన కిరణం. ఇదిగో నవయుగ ప్రారంభం. పరాభవనామా సంవత్సరాన ఆత్మీయ ఉగాది శుభతరుణం. అందరికీ పరాభవనామ సంవత్సరాన ఆత్మీయ ఉగాది శుభతరుణం. ఓం శాంతి. బ్రాహ్మణ పరివారానికి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సదా సంపూర్ణంగా సుఖశాంతి ఆనందాలతో ఈ సంవత్సరం మీకు సంపన్నంగా ఉండాలని కోరుకుంటాను. ఈరోజు మురళీ డేట్ 19/3/2026. మధురమైన పిల్లలారా, ఎలాగైతే బాప్ దాదా ఇద్దరూ నిరహంకారులుగా ఆత్మాభిమానిగా ఉన్నారో అలా మీరు ఫాలో ఫాదర్ అవ్వండి. తద్వారా సదా ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ప్రశ్న:
ఉన్నత పదవిని ప్రాప్తి చేసుకునేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం? జవాబు: ఉన్నత పదవిని పొందేందుకు మనస్సులో కూడా ఎవరికీ నా వల్ల దుఃఖం కలగరాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రోధంలోకి రాకూడదు. తండ్రి వారిగా అయ్యి తండ్రి కార్యంలో ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నరూపం కారాదు. ఎవరైనా నోటితో బాబా బాబా అంటూ ఉన్నా వారి నడవడిక రాయల్గా లేకుంటే ఉన్నత పదవి లభించదు. ఓం శాంతి. తండ్రి నుండి వారసత్వం తప్పకుండా తీసుకోవాలని పిల్లలకి బాగా తెలుసు. ఎలా తెలుసు? శ్రీమతాన్ని అనుసరించి ఒక్క గీతాశాస్త్రంలో మాత్రమే శ్రీమద్ భగవానువాచ అని ఉంది. భగవంతుడు అందరికీ తండ్రి. శ్రీమద్ భగవానువాచ కాబట్టి భగవంతుడే స్వయంగా వచ్చి శ్రేష్టంగా చేసి ఉంటాడు. అందుకే వాళ్ళకి అంత మహిమ ఉన్నది. భగవద్గీత అంటేనే భగవానువాచ. భగవంతుడు అందరికంటే ఉన్నతుడు. శ్రీమతం కూడా ఆ ఒక్క శాస్త్రంలోనే మహిమ చేయబడింది. వేరే ఏ శాస్త్రాలలోనూ భగవానువాచ లేదు. శ్రీమతం అంటే అసలు ఏమిటి? అది వ్రాసే వాళ్ళకి కూడా అర్థం అవ్వదు. దానిలో తప్పు ఎందుకు జరిగిందో కూడా ఆ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. రావణ రాజ్యం ప్రారంభం అవుతూనే రావణ మతాన్ని అనుసరిస్తారు. మొట్టమొదటి పెద్ద తప్పు ఈ రావణ మతము వారి ద్వారానే జరిగింది. రావణ్ చెంపదెబ్బ వాళ్ళకి తగులుతుంది. శంకరును ప్రేరేపించి బాంబులు మొదలైనవి తయారు చేయించారని అంటారు. అదేవిధంగా పంచవికారాల రావణుడు మనుషులు పతితంగా అయ్యేందుకు ప్రేరకుడు. అందుకే అందరూ పతిత పావన రండి అని పిలుస్తారు. పతిత పావనుడు ఒక్కరే కదా. దీని ద్వారా పతితంగా చేయువారు వేరే అని, పావనంగా చేసేవారు వేరుగా ఉన్నారని రుజువవుతుంది. ఇరువురు ఒక్కరే అయ్యేందుకు వీలు లేదు. ఈ విషయాలు నెంబర్ వారు పురుషార్థానుసారం మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. అందరికీ నిశ్చయం ఉంటుందని అనుకోరాదు. నెంబర్ వారుగా ఉంటారు. ఎంత నిర్ణయం ఉంటుందో అంత ఖుషి పెరుగుతుంది. తండ్రి శ్రీమతాన్ని అనుసరించాల్సి వస్తుంది. శ్రీమతాన్ని అనుసరిస్తూ మనము స్వరాజ్య పదవిని పొందాలి. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పెద్ద సమయం పట్టదు. మీరు పురుషార్థం చేస్తారు. మమ్మా బాబాలను అనుసరిస్తారు. మమ్మా బాబాలు వారు సమానంగా చేసేందుకు సేవ చేస్తూ ఉన్నారు. మీకు కూడా మేము ఏం సర్వీస్ చేస్తూ ఉన్నాము, మమ్మా బాబా ఏం సర్వీస్ చేస్తూ ఉన్నారో తెలుసు. బాబా తెలుపుతూ ఉన్నారు, శివబాబా బ్రహ్మ దాదా ఇద్దరూ కలిసి ఉన్నారు. కాబట్టి బ్రహ్మ బాబా అందరికంటే దగ్గరగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇతడి సంపూర్ణ రూపంనే సూక్ష్మవతనంలో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇతను తప్పకుండా అందరికంటే తీవ్రంగా ఉన్నాడని తెలుస్తుంది. తండ్రి ఎలా నిరహంకారిగా దేహీ అభిమానిగా ఉన్నారో అలాగే ఈ దాదా కూడా నిరహంకారిగా ఉన్నాడు. శివబాబాయే అర్థం చేయిస్తూ ఉన్నారని ఈ దాదా అంటాడు. మురళి జరిగేటప్పుడు శివబాబా ఈ శరీరం ద్వారా వినిపిస్తున్నారని భావించమని స్వయంగా ఈ బాబానే చెప్తాడు. ఈ బ్రహ్మ కూడా తప్పకుండా వింటూ ఉంటాడు. ఇతను వినకుండా ఇతరులకు వినిపించకుండా ఉంటే ఉన్నత పదవిని ఎలా పొందుతారు? కానీ దేహాభిమానం వదిలి శివబాబానే వినిపిస్తూ ఉన్నారని భావించమంటాడు. నేను పురుషార్థం చేస్తూ ఉన్నాను తెలియచేయవారు శివబాబాయే.
ఇతను పతితతనాన్ని దాటిపోయాడు. మమ్మ కుమారి అందుకే చాలా ఉన్నతంగా వెళ్ళిపోయింది. కుమారీలైన మీరు మమ్మాని అనుసరించండి, గృహస్థులు బాబాని అనుసరించండి. నేను పతితమై ఉన్నాను, ఇప్పుడు పావనంగా అవ్వాలి. ప్రతి ఒక్కరూ భావించండి. ముఖ్యమైన విషయంగా బాబా స్మృతి యాత్ర నేర్పించారు. ఇందులో దేహాభిమానం ఉండరాదు. ఎవరైనా మురళి వినిపించలేకుంటే స్మృతి యాత్రలో లగ్నమవ్వండి. యాత్రలో ఉంటూ మురళి వినిపించవచ్చు. వినిపించినప్పుడు యాత్ర మర్చిపోయినా పర్వాలేదు. మురళి వినిపించి మళ్ళీ యాత్రలో లగ్నమైపోండి. ఎందుకంటే అది శబ్దం నుండి అతీతమైన వానప్రస్థ స్థితి. ముఖ్యమైనది దేహీ అభిమానులుగా తండ్రిని స్మృతి చేస్తూ చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. ఎవరికీ దుఃఖము ఇవ్వరాదు. తండ్రిని స్మృతి చెయ్యాలని అందరికీ తెలుపుతూ ఉండాలి. ఇది ఒక యాత్ర. మనుషులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. అజ్ఞాన కాలంలో ఎవరూ స్వర్గాన్ని స్మృతి చేయరు. స్వర్గాన్ని స్మృతి చేయడం అంటే ఇక్కడ నుండి మరణించడం. కాబట్టి ఎవరూ స్మృతి చెయ్యరు. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలని పిల్లలు మీకు తెలుసు. తండ్రి అంటూ ఉన్నారు, మీరు ఎంతగా స్మృతి చేస్తే అంతగా మీ ఖుషి పాదరస మట్టం పైకెక్కుతుంది. వారసత్వం గుర్తుంటుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత హర్షితంగా కూడా ఉంటారు. తండ్రిని స్మృతి చేయకుంటే తికమక పడుతూ ఉంటారు. గుటకలు మింగుతూ ఉంటారు. ఇంత సమయం స్మృతి చేయలేదే అని బాధపడుతూ ఉంటారు. బాబా ప్రేయసి ప్రియుల ఉదాహరణను ఇస్తారు. ప్రియుడు వ్యాపారం చేస్తూ ఉన్న ప్రేయసి చిరాకా నడుపుతూ ఉన్న పరస్పరం ఒకరి ముందు ఒకరు కనిపిస్తూనే ఉంటారు. ప్రేయసి ప్రియుని స్మృతి చేస్తుంది. ప్రియుడు ప్రేయసిని స్మృతి చేస్తారు. ఇక్కడ కేవలం మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రికి మిమ్మల్ని స్మృతి చేసే అవసరం లేదు. వారు అందరికీ ప్రియుడు. పిల్లలు వ్రాస్తారు, బాబా మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా? అరే, వారు అందరికీ ప్రియుడు. ప్రేయసులైన మిమ్మల్ని ఎలా స్మృతి చేస్తారు? వీలు కాదు. వారు అందరికీ ప్రియుడు, ప్రేయసే కాదు. మీరే స్మృతి చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్క ప్రియునికి మీ అందరూ ప్రేయసీలుగా అవ్వాలి. అతడే ప్రేయసీగా అయితే ఎంతమందిని స్మృతి చెయ్యాలి? అలా వీలు కాదు. నా పైన ఏదైనా పాపభారం ఉంటే కదా ఎవరినైనా స్మృతి చేసేందుకు. మీ పైన పాపభారం ఉంది. తండ్రిని స్మృతి చేయకుంటే పాపభారం తొలగిపోదు. నేను ఎవరినైనా ఎందుకు స్మృతి చేయాలి? ఆత్మలైన మీరు స్మృతి చెయ్యాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంత పుణ్యాత్ములుగా అవుతారు. పాపాలు నశిస్తాయి. ఇది చాలా గొప్ప గమ్యము. ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఈ జ్ఞానమంతా మీకు లభిస్తుంది. పురుషార్థానుసారం మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉండాలి. తండ్రి తెలుపుతూ ఉన్నారు, మీరు లైట్ హౌస్లు. సముద్ర తీరంలో ఓడలకు దారి చూపించే వారయ్యారు. ప్రతి ఒక్కరూ శాంతిధామము సుఖధామాలకు మార్గం చూపేవారు. ఈ కొత్త విషయాలన్నీ ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు. ఆత్మలమైన మనమంతా శాంతిధామ నివాసులమని మీకు తెలుసు. పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చాము. మనమందరం పాత్రధారులము. బుద్ధిలో ఈ చింతన నడుస్తూ ఉంటే నశ ఎక్కిపోతుంది. తండ్రి అర్థం చేయించారు, ప్రారంభం నుండి చివరి వరకు మీ పాత్ర ఉన్నది.
ఇప్పుడు కర్మాతీత స్థితికి తప్పకుండా వెళ్ళాలి. మళ్ళీ బంగారు యుగంలోకి రావాలి. ఇదే ఆలోచనలో ఉంటే మీ కళ్యాణాన్ని మీరే చేసుకోవాలి. కేవలం పండితులుగా అవ్వరాదు. ఇతరులకు నేర్పుతూ మీరు స్వయంగా ఆ స్థితిలో లేకుంటే ప్రభావం ఉండదు. మీరు స్వపురుషార్థం కూడా చెయ్యాలి. బాబా చెప్తూ ఉన్నారు, నేను కూడా స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాను. మాయా తుఫాన్ ఎలా వస్తుందంటే బుద్ధిని తుంచివేస్తుంది. చాలామంది పిల్లలు చార్టు రాసి పంపుతారు. అది చూసి నాకంటే తీవ్రంగా వెళ్తున్నారని ఆశ్చర్యమవుతుంది. ఉత్సాహం కలిగినప్పుడు చార్టు రాయడంలో లగ్నమవుతారు. ఇలాగే తీవ్ర వేగంతో పరుగు తీస్తూ ఉంటే నెంబర్ 1లోకి వెళ్ళిపోతారు. కానీ కేవలం చార్టు రాసినంత వరకే ఆ వేగం ఉంటుంది. బాబా ఇంతమందిని నా సమానం చేశానని వ్రాయరు. అంతేకాక వారు కూడా బాబా ఫలానా వారు మాకు మార్గం చూపించాలని వ్రాయాలి. ఇటువంటి సమాచారము నాకు రావడం లేదు. కాబట్టి బాబా ఏమని భావించాలి? కేవలం చార్టు పంపడం వలన పని జరగదు. మీ సమానంగా కూడా తయారు చేయాలి. రూప్ బసంత్ వాళ్ళుగా అవ్వాలి. లేకుంటే తండ్రి సమానంగా కాలేరు. అది కూడా అక్యురేట్గా తయారవ్వాలి. ఇందులోనే శ్రమ ఉన్నది. దేహాభిమానం అంతం చేసేస్తుంది. రావణుడు దేహాభిమానులుగా తయారు చేశాడు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా అవుతూ ఉన్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మాయా రావణ్ దేహాభిమానిగా చేస్తారు. దేహీ అభిమానులు చాలా మధురంగా అవుతారు. కానీ ఇంకా ఎవరూ సంపూర్ణంగా అవ్వలేదు. అందుకే బాబా సదా ఎవరికీ దుఃఖాన్ని కలిగించరాదు, బాధ పెట్టరాదు అని అంటారు. అందరికీ తండ్రి పరిచయం ఇవ్వండి. మీ మాటలు చేష్టలు చాలా రాయల్గా ఉండాలి. ఈశ్వరీయ సంతానము మీ నోటి నుండి సదా రత్నాలే రావాలి. మీరు మనుషులకు ప్రాణదానం చేస్తారు. మార్గాన్ని చూపించి అర్థం చేయించాలి. మీరు పరమాత్ముని పిల్లలు కదా. వారి నుండి మీకు స్వర్గరాజ్యం లభించాలి. అయితే ఇప్పుడు స్వర్గరాజ్యము ఎందుకు లేదు? తండ్రి నుండి వారసత్వం లభించిందా లేదా గుర్తు చేసుకోండి. భారత్వాసీలు మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. 84 జన్మలు మీరు మాత్రమే తీసుకున్నారు. మేము లక్ష్మీనారాయణ కులానికి చెందిన వారమని మీరు భావించండి. మీరు స్వయాన్ని ఎందుకు తక్కువగా అంచనా వేసుకుంటారు? అందరూ అలా అవ్వలేదు కదా. బాబా అన్నారంటే మీరు ఈ కులానికి చెందినవారు కాదని, మీరు ఇప్పటి నుండే చంచలమవుతూ ఉన్నారని భావిస్తారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. బాబా అంటారు, ఆత్మ తుప్పు పడుతూ పడుతూ తమో ప్రధానంగా గవ్వగా అయిపోయింది. 100% సంపన్నంగా ఉండేది. వీరికి ఈ వారసత్వం ఎక్కడి నుండి లభించిందో పాత్రధారులు మాత్రమే తెలపగలుగుతారు కదా. మనుషులే పాత్రధారులు. ఈ లక్ష్మీనారాయణులకు చక్రవర్తి పదవి ఎలా లభించిందో వారికి తెలిసి ఉండాలి. మంచి మంచి పాయింట్లు తప్పకుండా వాళ్ళు వెనక జన్మలో రాజ్యభాగ్యాన్ని పొందుకున్న వాళ్ళే. బాబా పతిత్ పావన్ అయినారు. బాబా చెప్తూ ఉన్నారు, కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని తెలిపిస్తాను. రావణ రాజ్యంలో మనుషులు కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడ మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి. అది దైవీ సృష్టి. నేను రచయిత కాబట్టి నేను తప్పకుండా సంగమయుగంలో రావాల్సి వచ్చింది. ఇది రావణ రాజ్యము, అది ఈశ్వరీయ రాజ్యము.
ఇప్పుడు ఈశ్వరుడే స్థాపన చేస్తూ ఉన్నారు. మీ అందరూ ఈశ్వరుని పిల్లలు. మీకిప్పుడు వారసత్వం లభిస్తుంది. భారత్ వాసులే సంపన్నంగా ఉండేవారు ఇప్పుడు దివాళా తీశారు. ఇది తయారైన డ్రామా. ఇందులో ఏమాత్రమూ మార్పు ఉండదు. ఎవరి వృక్షం వారిదే. ఇది వెరైటీ వృక్షం కదా. దేవతా ధర్మం వారే మళ్ళీ దేవతా ధర్మంలోకి వస్తారు. క్రిస్టియన్ ధర్మం వారు వారి ధర్మంలో సంతోషంగా ఉన్నారు. ఇతరులను కూడా వారి ధర్మంలోకి లాక్కున్నారు. భారత్వాసులు తమ ధర్మాన్ని మర్చిపోయినందున ఆ ధర్మం బాగుందని అందులోకి వెళ్తారు. విదేశాలలో ఉద్యోగం కొరకు చాలామంది వెళ్తారు. ఎందుకంటే అక్కడ సంపాదన ఎక్కువగా ఉంటుంది. డ్రామా చాలా అద్భుతంగా తయారైంది. దీనిని అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి. విచారసాగర మథనం చేయడం వల్ల అంతా అర్థమైపోతుంది. ఇది తయారైన అనాది డ్రామా. పిల్లలైన మీరు మీ సమానంగా సదా సుఖవంతులుగా తయారు చేయాలి. పతితుల్ని పావనంగా చేయడమే మీ వ్యాపారము. తండ్రి వ్యాపారమే మీ వ్యాపారము. మీ ముఖం సదా దేవతల వలె హర్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం విశ్వానికి అధికారులుగా అవుతున్నామని మీకు తెలుసు. మీరు చాలా ప్రియమైన పిల్లలు. కోపము రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా పిల్లలకు సుఖ వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. అందరికీ స్వర్గం పోయే దారి చూపించాలి. బాబా దుఃఖహర్త సుఖకర్త కాబట్టి మీరు కూడా సుఖకర్తలుగా అవ్వాలి. ఎవరికి దుఃఖం ఇవ్వరాదు. దుఃఖం ఇస్తే 100 రెట్లు శిక్ష పెరుగుతుంది. ఎవరి శిక్షల నుండి తప్పించుకోలేరు. పిల్లల కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ లో కూర్చుంటారు. తండ్రి అంటూ ఉన్నారు, విఘ్నాలు కల్పిస్తే చాలా శిక్షలు అనుభవిస్తారు. కల్పకల్పానికి ఫలానా వారుగా అవుతారని జరుగుతుంది. ఇంతకుముందు సాక్షాత్కారంలో చూసినప్పుడు అందరికీ వినిపించవద్దని బాబా చెప్పేవారు. చివర్లో యాక్యురేట్గా తెలుస్తుంది. పోను చాలా జోరుగా సాక్షాత్కారాలు అవుతాయి. వృద్ధి అవుతుంది. ఆబు వరకు క్యూ ఏర్పడుతుంది. బాబాని ఎవరూ కలుసుకోలేరు. ప్రభు ఇదంతా తమలీలా అని అంటారు. విద్వాంసులు, పండితులు మొదలైన వారు చివర్లో వస్తారు. వారి సింహాసనాలు కూడా కదులుతాయి. పిల్లలు మీరు చాలా ఖుషీగా ఉంటారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ. మాట్లాడటంలో నడవడికలో చాలా రాయల్గా ఉండాలి. నోటి ద్వారా సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి. మీ సమానంగా చేసే సేవ చేయాలి. ఎవరి హృదయాన్ని దుఃఖపెట్టరాదు. కోపంపై చాలా జాగ్రత్త వహించాలి. ముఖం సదా హర్షితంగా ఉండాలి. స్వయాన్ని జ్ఞానయోగాల బలం ద్వారా దేవతలుగా తయారు చేసుకోవాలి. వరదానము. పవర్ఫుల్ దర్పణం ద్వారా అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారం చేయించే సాక్షాత్కారమూర్తి భవ. ఎలా అయితే దర్పణం ముందుకు ఎవరెళ్ళినా వారికి స్వయం యొక్క సాక్షాత్కారం తప్పకుండా అవుతుంది. కానీ దర్పణం శక్తిశాలిగా లేకుంటే నిజ రూపానికి బదులు వేరే రూపం కనిపిస్తుంది. సన్నగా ఉంటే లావుగా కనిపిస్తారు.
కాబట్టి మీరు ఎటువంటి దర్పణం అవ్వాలి అంటే అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారాన్ని కలుగ చేయించాలి. అంటే మీ ముందుకు వస్తూనే దేహాన్ని మరిచి వారు దేహీ రూపంలో స్థితమవ్వాలి. ఇది వాస్తవికమైన సేవ. దీని ద్వారా జై జై ధ్వనులు వినిపిస్తాయి. స్లోగన్: శిక్షణలను స్వరూపంలోకి తీసుకువచ్చేవారే జ్ఞానస్వరూపులు, ప్రేమస్వరూప ఆత్మలు అవుతారు. అవ్యక్త ఇషారా: తండ్రిపై ఏమో నిశ్చయం ఉంది, కానీ స్వయంలో నిశ్చయ బుద్ధి కలవారై కార్యం చేస్తే విజయం లభిస్తుంది. విజయం ముందర ఏ సమస్య కానే కాదు. అది సమస్యగా అనిపించదు, ఒక ఆటగా అనిపిస్తుంది. ఆటను సంతోషంగా ఆడతారు. ఏ కార్యమైనా సహజమైపోతుంది. అందుకే ఇదైతే నా ఎడమ చేతి ఆట వంటిది అని సులభంగా చెప్పబడుతుంది. అలా ఇది బుద్ధి యొక్క ఆటగా అయిపోతుంది. ఆటలో భయపడరు. అచ్చా, ఓం శాంతి. మనసు చదివి నువ్వే కదా విన్నావు నా మాట. ఎన్నాళ్ళకు నాతో నాకు పరిచయమాయేలే. మనసు చదివి నువ్వే కదా విన్నావు నా మాట. నాలో మాట ఓ బాబా, నా మనసు మాట. నాలో మాట ఓ బాబా, నా మనసు మాట. నా ఎదుటే నా అహంకారపు దీపము వెలిగించా. నా ఎదుటే నా అహంకారపు దీపము వెలిగించా. అయినా ఎందుకో తలపు వచ్చెను తలెత్తి చూడాలని. దీపం మారిపోవ చూశా, దీపం మారిపోవ చూశా. వెలుగుల వర్షం మనసు చదివి నువ్వే కదా విన్నావు నా మాట. ఎన్నాళ్ళకు నాతో నాకు పరిచయమాయలే. మనసు చదివి నువ్వే కదా విన్నావు నా మాట. నీ చెంతకు నేరాగానే తెరిచెను జ్ఞాన నేత్రం. నా రూపం నీలోన చూసి దొరికెను మనసుకి శాంతి. నీ చెంతకు నేరాగానే
చదివి నువ్వే కదా విన్నావు నా మాట. ఎన్నాళ్లకు నాతో నాకు పరిచయమాయలే. మనసు చదివి నువ్వే కదా